సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాం చూడండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోడ్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 బీఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బీపీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ సెట్ 2024 బీఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి మనకైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో అందులో భాగంగా అర్జెంట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఒక విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సెకండ్ ఫేజ్ అంటే మనకి ఫైనల్ ఫేజ్ అనమాట. మరొక ఫేజ్ అయితే ఉండదు, ఇదే లాస్ట్ ఫేజ్. ఇంకా సో మరొక ఫేజ్ అయితే ఉండదు ఇందులోంచి. ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో మీరు ఇక్కడ చూసుకోండి, డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ ఫైనల్ ఫేజ్ ఫర్ బీఫార్మసీ, ఫార్మ్ డి ఇవన్నింటికి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఒకటి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఎవరైతే మొన్నటికేంచి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో సో వీళ్ళందరికైతే చేంజ్ ఆఫ్ ఆప్షన్ అంటే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోనికి అయితే మనకి టైం అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి 22 డిసెంబర్ అంటే ఈ రోజు 22 కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రమే ఛాన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఏవైనా ఎడిటింగ్స్ చేసుకోవాలి అని అనుకుంటే, ఏవైనా కాలేజెస్ తీయాలి లేదు అండ్ మరొక కాలేజెస్ యాడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇందులోంచి మీరు చూసుకున్నట్టయితే మనకి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఉంది కదా, వేకెన్సీ యొక్క లిస్ట్. సో ఇందులో మీరైతే క్లియర్ కట్గా అన్నీ చూసారని నేనైతే అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే ఒకటి, సో మీరు ఏ బ్రాంచ్కి ఇస్తున్నారు, బ్రాంచ్ కోడ్ వచ్చేసి మీకు తెలుసు కదా, పిహెచ్బి బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అండ్ మనకి పీడీబీ అంటే ఫార్మాటీ. ఇవి రెండింటికైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మీరు ఫార్మసీకి ఫస్ట్ ఇస్తున్నారా లేదంటే ఫార్మ్ డీకి ఫస్ట్ ఇస్తున్నారా అని చెప్పేసి కాలేజెస్ ఏ కాలేజెస్ చూస్ చేసుకుంటున్నారా అని చెప్పేసి మీరు ఈ బ్రాంచ్ కోడెస్తో ఫస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఇచ్చే ప్రియారిటీస్ అనేసి ఎన్ని ఇస్తారంటే, లైక్ మీకు నచ్చిన కాలేజెస్తో పాటుగా ఫస్ట్ ప్రియారిటీ నా సజెషన్ ఏంటి అంటే మీరు యూనివర్సిటీస్కి ఇవ్వండి. యూనివర్సిటీస్ ఇన్ ద సెన్స్ నాగార్జున యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ ఉంది కదా, కాకినాడ కావచ్చు, అనంతపూర్ కావచ్చు. సో ఇట్లా ఉన్న వాటికి ఇవ్వండి. అండ్ అవి తర్వాత నెక్స్ట్ ఫస్ట్ యూనివర్సిటీకి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి టాప్ కాలేజెస్కి ఇవ్వండి. టాప్ కాలేజ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ మీకు తెలిసినటువంటి కాలేజ్ కూడా ఫస్ట్ మీరు టాప్ కాలేజ్కి సెకండ్ ప్రియారిటీ వచ్చేసి టాప్ కాలేజ్కి ఇవ్వండి, ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి యూనివర్సిటీకి ఇవ్వండి. ఇది నా సజెషన్. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇంత మంచిగా ఇన్స్టిట్యూట్ నేమ్స్తో పాటు బ్రాంచ్ కోడ్తో పాటు ఇంత మంచిగా మనకి ఇదివరకు ఎప్పుడు రిలీజ్ చేయలేదు, ఈసారి రిలీజ్ చేశారు కాబట్టి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి సో తప్పకుండా నా సజెషన్ ఏంటి అంటే మీరు వేకెన్సీ ఒక లిస్ట్ చూసాకే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఓకేనా? సో ఇందులో భాగంగా ఏంటి అంటే చాలామంది వచ్చేసి ఏం చేస్తున్నారంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్కి ఫ్రీజ్ అనేది చేస్తున్నారు. సో ఫ్రీజ్ చేయకండి ఫ్రెండ్స్. ఫ్రీజ్ అంటే ఏంటి అంటే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోనికి రాదన్నమాట. అండ్ ఒకటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సేవ్ చేస్తేనే సేవ్ అవుతాయి, ఫ్రీజ్ చేసినా సేవ్ అవుతాయి. కానీ ఏంటంటే టైమింగ్ అయిపోయిన తర్వాత ఫ్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. కానీ మళ్ళీ మీరు ఇప్పుడు ఎంత అవుతుంది టైం, అనుకుందాం 12 అవుతుంది. మీరు ఇప్పుడు 12కి ఒక కాలేజ్ పెట్టుకున్నారు, కొన్ని లైక్ నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, ఏదో ఒకటి పెట్టేసుకున్నారు. అండ్ మరికొన్ని పెట్టలేదు, యాడ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. అది 3 o'clockకి యాడ్ చేయాలి అనేసి మీకు థాట్ వచ్చింది ఈరోజు ఆఫ్టర్నూన్ 3 o'clockకి. కానీ మీరు ఫ్రీజ్ చేసి ఉంటే మళ్ళీ చేంజ్ చేసుకోనికి ఉండదు. అందుకొరికి నా సజెషన్ ఏంటి అంటే సేవ్ చేయండి, ఫ్రీజ్ చేయకండి. ఓకేనా? ప్రతి ఒక్కరు సేవ్ అయితే చేయండి వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో ఇంకా కొన్ని ఏంటి అంటే లైక్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సీట్ రాలేదో ఇప్పుడు మనకి నియర్లీ 2000+ అయితే సీట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు వెబ్ ఆప్షన్స్ సరిగ్గా ఇన్ ద సెన్స్ ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో వీళ్ళందరికైతే ఈ యొక్క ఫేజ్లో సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నా సజెషన్స్ ఇవైతే పాటించండి. తప్పకుండా మీకు అయితే సీట్ వస్తుంది. సీట్ వచ్చినా కానీ బెనిఫిట్స్ అయితే పొందుతారు. లైక్ నేను టాప్ కాలేజ్, టాప్ యూనివర్సిటీస్ ఫస్ట్ పెట్టుకోమని చెప్పాను. తర్వాత వచ్చేసి సెకండ్ టాప్ కాలేజ్ సెకండ్ ప్రియారిటీకి ఇవ్వమని చెప్పాను. సో ఇట్లా ఏంటంటే మీరు అలా పెట్టుకోవడంతో ఏమవుతుందంటే
ఒక బెస్ట్ కాలేజ్లో, ఒక టాప్ మోస్ట్ కాలేజ్లో మీకైతే సీట్ అయితే వస్తుంది. సో ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏదో ఒక కాలేజ్లో సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైతే సీట్ రాలేదో ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కువ కాలేజెస్ ఎక్కువ ప్రియారిటీస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మీకు ఏ ఒక్క కాలేజ్లో అయినా సీట్ అయితే వస్తుంది. లేదు మాకు ర్యాంక్ బాగా వచ్చిందన్న, మాకు మంచి మంచి యూనివర్సిటీస్లో చేయాలి అనేసి ఉంది, లేదా మాకు ర్యాంక్ మంచిగా వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళాలి అనేసి మీరు కనుక అనుకుంటే తప్పకుండా మీకు సజెషన్ ఏంటి అంటే యూనివర్సిటీస్ అయితే టాప్, అది ఒకటి. ఓకేనా అన్న, మాకు యూనివర్సిటీస్ కాదు కానీ మాకు మంచి కాలేజ్లో వచ్చినా పర్లేదు, మా ర్యాంక్కి యూనివర్సిటీస్లో రాదు కానీ ఏదో ఒక కాలేజ్లో వస్తే బెటర్ అనేసి అనుకుంటే టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో, నేను లాస్ట్ టైం వీడియోస్ కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుందో చూడండి. సో టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఆ వీటికి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే మీకు ర్యాంక్ ఎంత ఉన్నా కానీ వదిలేసేయండి. ఫస్ట్ యూనివర్సిటీస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీస్ వచ్చేసి కాలేజెస్కి, టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వీటికి ఇవ్వండి ఫ్రెండ్స్. యూనివర్సిటీస్లో ఇప్పుడు మీకు ర్యాంక్ తగ్గట్టుగా లేదు అనేసి అనుకుంటే వీళ్ళు ఇక్కడ తీసుకోరు, ఎవరు యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని తీసుకోరు. అయినా పర్లేదు, వీళ్ళు తీసుకోకుండా నెక్స్ట్ కాలేజెస్ వాళ్ళు చూసుకుంటారనమాట. ఓకే ఇతడు మన కాలేజ్ పెట్టుకున్నారు తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటే ఏ ఒక్క కాలేజ్ వాళ్ళని మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్ అనమాట. సో ఇలా అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వండి, సేవ్ చేయండి, ఫ్రీజ్ చేయకండి. అండ్ ఫస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వండి, తర్వాత వచ్చేసి కాలేజెస్ ఇవ్వండి. అందులో ఫస్ట్ వచ్చేసి టాప్ కాలేజ్కి ఇవ్వండి, తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి కాలేజ్కి ఇవ్వండి. తర్వాత మిగతాది మళ్ళీ మనకి ఇది ఫైనల్ ఫేజ్, మరొక ఫేజ్ ఉండదు కాబట్టి మిగతా కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్లో ఇచ్చేసేయండి. సో ఏం పర్లేదు, ఏ ఒక్క కాలేజ్లో వచ్చిన బెనిఫిట్ కాబట్టి ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, వెంటనే నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత 1 hour వరకే యాక్టివ్గా ఉంటాను, కింద మీకు రిప్లైస్ ఇవ్వడానికైతే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.